ప్రతి మనిషి జీవితాన ముళ్ళు. కొంతమందికి శరీరంలో ముళ్ళు, కొంతమందికి లైఫ్లో ముళ్ళు. మొత్తం కంట్రోల్ చేయడానికే సుమా, నల్లగొట్టడానికి. నల్లగొడితేనే మనం భ్రష్టులం కాకుండా ఉంటాం, పోరాటంలో గెలవగలుగుతాం, లేకపోతే ఓడిపోతాం. అందుకని కృపగల దేవుడు అవసరాన్ని బట్టి శరీరానికి ముళ్ళు లేదా లైఫ్లో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు కూడా వెరైటీలు ఎన్ని ఉన్నాయి నేను చెప్తాను. అన్నీ చెప్పలేనులే కానీ కొన్ని చెప్తాను. కొంతమందికి శరీరంలో ముళ్ళు, ఆయన చెప్పాడు నల్లగొట్టడానికి సాతాను దూతగా ఉంచబడిందని బలహీనత. అది కంటిన్యూ అయింది పౌలుకి. అదంతే ఉంది. ఏంది నాయన ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఇది తొలగించు తండ్రి అంటే ఆయన అంటాడు నా కృప నీకు చాలు అంటాడు. నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అప్పుడు ఆయన అన్నాడు అట్లయితే నా బలహీనత ఎందే నా అతిశయిస్తాను, ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. నేను బలహీనుడినైతే కంట్రోల్లో ఉంటాను, బలహీనుడినైతే దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటుంది. కాబట్టి నేను హెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండటానికి, అలాగే దేవుని శక్తి నా మీద ఉండి పని చేయడానికి రెంటికి ఉపయోగపడుతుంది ఈ ముళ్ళు. అయితే అట్లయితే దాని అందే నేను ఆనందిస్తా, అది ఉండని ప్రభువా స్తోత్రం అనుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అందరికి ఉన్న ముళ్ళు నీకు ఉండొచ్చు, కానీ అందరికి పోయిన ప్రాణం నీ ప్రాణం పోదు. ఎందుకంటే వారికి లేని కృప నీకు నాకు ఉంది. ఇక ఆయన సెలవు లేకుండా డోరు తీసేదే ఆయన డోరు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందున్నవి అన్నాడు. నేను చెప్తున్నాను కదా, యేసయ్య తలుపు తీయకుండా నువ్వు సావాలన్నా సావు రాదు. తాడేసుకున్నా సరే అట్లా తన్నుకులాడుతూ ఉంటామే. డోర్ ఆయన తీస్తే ఊపిరిపోయింది, లేకపోతే ఇక అంతే విలవెల్లాడుతూ అవుతూ ఉంటామే. కాబట్టి అట్లాంటి సాహసాలు చేయొద్దు. ఓకే, కొంతమంది మందు తాగుతారు, లేదా ఎలుకల పేస్ట్ దీని ఏదో నేను చెబుతున్నా. 3-4 రోజులు నరకం చూపిస్తారు డాక్టర్లు. కక్కిచ్చి 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 రక్తం కూడా వచ్చింది. ఇక మళ్ళీ అది కనపడితే దండం పెడతారు దానికి. కాబట్టి అట్లాంటి సాహసాలు వద్దు. శ్రమకు అనుమతిస్తే శ్రమ అనుభవించాల్సిందే, కానీ ఆత్మహత్యల ఆలోచన పొరపాటును కూడా తప్పించుకుందాం అనుకోవద్దు. పొరపాటును కూడా చేసుకోవద్దు ఆలోచనలు. ఎవరైనా అలాంటి తలంపులు కలిగి ఉంటే అర్జెంటుగా వదిలేయండి. దేవుని సెలవు లేకుండా చద్దామన్నా చావలేవు నువ్వు. అలాగని బలవంతంగా చచ్చినా పోతావు పాతాళానికి, నరకానికి. చచ్చినా సుఖం ఉండదు, చచ్చినా సుఖం ఉండాలిగా. అందుకని సుఖమార్గం చూసి చావాలి, కానీ నరకానికి పోయే చావులు ఎందుకు? కాబట్టి కష్టమో నిష్ఠూరమో బాధో వేదో అనుభవిద్దాం కొద్దిగా దేవుడిచ్చినంత మేరకు. అంటే బలవన్మరణానికి పాల్పడవద్దు. అలాగున నువ్వు కానీ ఆ స్టెప్ తీసుకుంటే నీ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. ఓకే, రెండవది వితౌట్ పర్మిషన్ పోలేవు నువ్వు. కృప నీకుంది, భయపడొద్దు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా, నీ శరీరం ఎంత నిన్ను కృంగదీసినా నీకేమీ కాదు. నేనున్నాగా నీకు. నా సెలవు లేకుండా నీ ప్రాణం బతుపో, ప్రశాంతంగా ఉండి పని చేయపో అంటాడు. చావకుండా బతకకుండా ఏంది నాయన ఈ ప్రశాంతత లేని బతుకు అంటే అది అవసరం. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు భ్రష్టురాలి అయ్యే అవకాశం ఉంది అంటాడు. కాబట్టి ఇక ఈ విషయంలో మీకు డౌట్ లేదు కదా. ఇప్పుడు ముళ్ళు అవసరమా అనవసరమా?